శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తులో ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సి వస్తే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని. అంటే మనకి ఈ రోజులు ఎలా అయిపోయిందంటే మనల్ని మనమే ప్రేమించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఎవరికి వాళ్ళు నేను నేను కరెక్టే, నేను మంచిగానే ఉంటాను అనే అభిప్రాయం కూడా ఎవరికి ఉండట్లేదు. అదేవిధంగా ఒక సందర్భంలో పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఎవరైనా సరే నా ఎడల తప్పు చేస్తే అతన్ని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే 77 మార్లు అని. సాధారణంగా ఈ సమాధానం చాలామందికి తెలియదు. 77 మార్లు అంటే 7 7 49 అంటే 490 టైమ్స్ అనమాట. ఇన్ ఏ సింగిల్ డే. ఒక రోజులో ఎవరైనా సరే 490 సార్లు మిమ్మల్ని హింసించినా సరే మీరు వారిని క్షమించండి అని. మరి అలాంటి క్షమాగుణాన్ని నేర్పిన ఆ యొక్క మహాదేవుణ్ణి తన జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంలో మరి అలాంటి కేవలం ఇంటిపైన స్టారు ఇంట్లోనూ బారు పెట్టకుండా చక్కగా ఆయన చూపించిన ఆ మంచి మార్గంలో నడుస్తూ ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించాలని ప్రపంచం మొత్తం ఆశిస్తున్నది. ఉదాహరణకు ట్రంప్ని తీసుకుందాం. ట్రంప్ నాకు శాంతి నోబెల్ బహుమతి కావాలి, శాంతి నోబెల్ బహుమతి కావాలంటాడే కానీ నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను తెలుసా అంటూ ఉంటాడు. చర్చికి వెళ్ళినంత మాత్రం సరిపోదు. నోబెల్ ప్రైజ్కి రావాలనుకుంటే ఎవరో ఇచ్చే ప్రైజ్ కోసం కాదు, దేవుడు ఇచ్చే నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ నీకు కావాలని కోరుకో ట్రంప్. ఎందుకంటే ఒక పక్కనేమో 2 దేశాలకి ఫిట్టింగ్ పెట్టేస్తావు, మూడోసారిగా ఇంకో సైడ్ నుంచి ఆయుధాలు అమ్మేసుకుంటావు. ఇంతలో నీ కొడుకు జ్ఞాపకం వస్తాడు, నీ వ్యాపారం జ్ఞాపకం వస్తుంది. అంటే నేషన్ ఫస్ట్ అంటే కానీ నేషన్ లాస్ట్ నీకు. అలా కాకుండా ఒక క్రైస్తవుడు అంటే ఎంత మాదిరికరంగా ఉండాలి అనేది ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అయినా సరే నువ్వు మార్చుకోవట్లేదు. మరి అలా కాకుండా ప్రతి క్రైస్తవుడు కూడా తనకు దేవుడు ఇచ్చిన ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం